వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మరియు 21st సెంచరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు శిక్షణ అందించాలని, విద్యార్థులను సివిల్ సర్వీసెస్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె పద్మరాజు గారు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ గారు, అలాగే ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి హైమావతి గారు, వీరందరూ కలిపి విద్యార్థులకు మంచి శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ క్యాంపస్లో ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని గ్రామీణ మారుమూల ప్రాంతాలకు చెందినటువంటి మెరుగైన నైపుణ్యాలు కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ కూడా మంచి ట్రైనింగ్ అందించి గ్రూప్ 2 పరీక్షల్లో వీళ్ళందరినీ కూడా విజయవంతంగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి 21st సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పివివి కృష్ణ ప్రదీప్ గారు ఈరోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో సార్ని అడిగి తెలుసుకుందాం ఎటువంటి సర్వీసెస్ అందిస్తారనేది. సార్ చెప్పండి, ఇప్పటి వరకు మీ సొసైటీ ద్వారా ఎటువంటి విద్యార్థులను గ్రూప్ సర్వీసెస్ వైపు నడిపించారు? 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ 2003లో ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 20 ఇయర్స్ అయింది. 2023 నాటికి సుమారుగా ఒక 2000 మంది స్టూడెంట్స్ మా 21st సెంచరీ నుంచి ర్యాంకులు సాధించడం జరిగింది. సివిల్ సర్వీసెస్లో అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి కోచింగ్ కూడా మేము ఇస్తుంటాం. ఏపీపీఎస్సికి సంబంధించి గత 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లను వరుసగా 2 సార్లు మొదటి ర్యాంకు సాధించడం జరిగింది. అలాగే రీసెంట్గా వచ్చినటువంటి రిజల్ట్స్లో కూడా 2023 రిజల్ట్స్లో కూడా భానుశ్రీ ఫస్ట్ ర్యాంకర్ కూడా 21st సెంచరీ స్టూడెంట్గానే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ తోటి ఒప్పందం చేసుకుని, అవగాహన ఒప్పందం చేసుకుని ఈ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉండేటటువంటి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒక మంచి అవకాశం. సో స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, అంటే యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అతి తక్కువ ఫీజుకి ఇది అందించడం జరుగుతుంది అనమాట. సార్, ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా గ్రామీణ నేపథ్యానికి చెందినవారు, తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, మీడియం కూడా. వీరికి ఉన్నదేమో తక్కువ టైం సార్. ఇప్పుడు వచ్చే నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి వాళ్ళని ఎలాగా ట్రైన్ చేయాలనుకుంటున్నారు? మీ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఎంతమంది ట్రైన్ చేయబోతున్నారు? సో ఇప్పుడున్నటువంటి మనకి ఉన్న లిమిటెడ్ టైంలో ఒక స్టడీ ప్లాన్, ఒక 30 డేస్ స్టడీ ప్లాన్ పెట్టుకుని దాని ప్రకారం ప్రతిరోజు టెస్టులు రాస్తూ, అలాగే ఏ రోజుకి ఆ రోజుకి సంబంధించినటువంటి క్లాసులు, వాటికి సంబంధించిన టెస్టులు, వీకెండ్ టెస్టులు, ఈ టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థులు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద ఆధారపడి ఎగ్జామ్ రాయాలి. అలాగే మనకి నెక్స్ట్ ఇది గ్రూప్ 2 అయిపోగానే 1 మంత్కి మళ్ళీ గ్రూప్ 1 కూడా ఉంది. సో March 17న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఉంది. దానికి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ముందుగా అభ్యర్థులు టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో ఎన్ని ఎక్కువ టెస్టులు రాయడం జరిగితే అంత తక్కువగా మనం తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ ఎక్కువ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు సిలబస్ కూడా కొంచెం మార్పులు జరిగినాయి, మీడియంస్ కూడా కొన్ని మార్పులు జరిగినాయి. ఎటువంటి మార్పులు జరిగినాయి? ఇప్పుడు ఈ మార్పుల ప్రకారం ఇది రేషనలైజేషన్ చేశారు. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని రేషనలైజ్ చేసి ప్రిలిమ్స్లో ఒక పేపర్ పెట్టారు. ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్టులు మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్కి తేడా స్పష్టంగా చూపించడం జరిగింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్కి మొత్తం 5 సబ్జెక్టులు ఇచ్చారు. ఇండియన్ హిస్టరీ అని, తర్వాత జాగ్రఫీ, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. ఇది ప్రిలిమ్స్లో ఉన్నటువంటి అంశాలు. ఇక ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ అది ఒక 3 నెలల తర్వాత ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సో ఈ మెయిన్స్లో 2 పేపర్లు ఉన్నాయి. 2 పేపర్లోనూ 4 రకాల సబ్జెక్టులు ఉన్నాయి అన్నమాట. సో అందులో ఇండియన్ పాలిటీ, తర్వాత ఎకానమీ, తర్వాత ఏపీ హిస్టరీ, ఇటువంటి అంశాలు మెయిన్స్కి ఇచ్చారు అన్నట్టు. ఇప్పుడు అంటే ఇక్కడ ఎక్కువ మంది కనుక అయ్యి ఉంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ కనుక వస్తే కనుక, సుమారు మనం 100 వరకు అనుకుంటున్నాం సార్. ఇంకెక్కువ మంది వస్తే కనుక వారికి ప్రత్యామ్నాయంగా మీ సంస్థలో ఏదైనా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది? సో ఎక్కువ మంది వస్తే మా సంస్థలో అక్కడ క్లాసులు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు ప్రతిరోజు టెస్టులు నిర్వహించడం అండ్ వీకెండ్ టెస్టులు నిర్వహిస్తూ, సెక్షన్ వారీగా టెస్టులు పెడుతూ స్టూడెంట్ ఎలా అయినా సరే గ్రూప్ 2 సాధించే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. 21st సెంచరీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులకు మంచి శిక్షణ అందించే విధంగా విశ్వవిద్యాలయ అధికారులు ముందుకు వచ్చి ప్రోత్సహిస్తూ వీరిని అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇది విద్యార్థులందరికీ కూడా చక్కని అవకాశం. గ్రూప్ 2
పరీక్షలకు సంబంధించి సిద్ధం కావడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి హైమావతి గారిని సంప్రదించవచ్చు ఎవరైనా అవకాశం ఉంటే. ఆసక్తి గల వారు అందరూ కూడా ఈ శిక్షణ ద్వారా ఎక్కువ మందిని ఈ సివిల్స్ వైపు గ్రూప్ 2 వైపు నడిపించాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయాధికారులు చేపట్టినటువంటి అలాగే 21st సెంచరీ ఎడ్యుకేషన్ సొసైటీ వారు అందిస్తున్నటువంటి ఈ సేవలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ రాజీవ్తో ఆనంద్, అన్నా యూనివర్సిటీ, రాజమండ్రి. అందరికీ నమస్కారం అండి. ఆదికవి అన్నా యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఈరోజు మేము 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీతో ఎంఓఈ చేసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా యూనివర్సిటీ ఫామ్ చేసినప్పటి నుంచి 2006లో ఫామ్ చేసాం. అప్పటి నుంచి కూడా యూనివర్సిటీ ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ఒక మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీగా అవతరించడం అనేది మా ప్రధాన ఉద్దేశం. దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూనివర్సిటీకి రెప్యుటేషన్ పెరగాలి. యూనివర్సిటీ రెప్యుటేషన్ పెరగాలి అంటే ద ప్రీ రిక్విజిట్ ఫర్ ఎనీ ప్లేస్మెంట్ ఈజ్ ట్రైనింగ్. ట్రైనింగ్ బాగుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. మంచి ఉద్యోగాలు వస్తే యూనివర్సిటీ రెప్యుటేషన్ పెరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ముందు మోటివేషన్ ఇచ్చి, మోటివేషన్ ద్వారా అవుట్ సైడ్ ద కాలేజ్ అవర్స్ సాయంత్రం పూట పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించి తద్వారా ఉద్యోగాలు ఇప్పించడం అనేది మా లక్ష్యం. త్వరలో రీసెంట్గా కూడా మనకి నోటిఫికేషన్ వచ్చినాయి గ్రూప్ 2, గ్రూప్ 1 అన్నీ కూడా. వాటిని మేము టార్గెట్ చేస్తా. గ్రూప్ 2 ఇప్పుడు నడుస్తుంది. దాన్ని టార్గెట్ చేస్తా మేము ట్రైనింగ్ కార్యక్రమం చేయబోతున్నాము. యాక్చువల్గా ఈ ట్రైనింగ్ వాట్ వీఆర్ గివింగ్ ఈజ్ ఫర్ 24,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు బయట. ఇది పాలిటరీ అమౌంట్ ఆఫ్ అరౌండ్ 1,500 ఎంతకు చేయబోతున్నాం. నా ఉద్దేశం ఈ ట్రైనింగ్ మా విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. అందుకోసమే ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీతో ఈరోజు ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.